హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7. సో డిఎస్ఎం మా టాపిక్ వచ్చేసి ఏంటంటే నాన్న బేసిక్ ఫిజిక్స్ నుంచి యూనిట్ 3 సో మెకానిక్స్ అనే చాప్టర్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డిఎస్ఎన్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసి టైమ్ ఆఫ్ పర్సన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో డిఎస్ఎన్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి, స్లోగా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూస్తారు కదా నాన్న. రైట్ నాన్న. సో అసలు టైమ్ ఆఫ్ పర్సెంట్ అంటే ఏందనేది తెలుసుకుందామా? రైట్ నాన్న. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ పర్సెంట్? చూడండి, ఇక్కడ డెఫినేషన్ ఉన్నానా, డెఫినేషన్ ఉంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ద టైమ్ టేకెన్ బై అన్ ఆబ్లిక్వలీ ప్రొజెక్టెడ్ బాడీ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్ ఈజ్ కాల్డ్ టైమ్ ఆఫ్ పర్సెంట్. అంటే దీని అర్థం ఏంటంటే నాన్న, ఒక బాడీ ఇక్కడ ఉందనుకో, ఇనిషియల్ పొజిషన్లో ఉందనుకో, మ్యాక్సిమం హైట్కి రీచ్ అయింది, మ్యాక్సిమం హైట్కి రీచ్ అయింది అంటే ఫ్రమ్ బాడీ హియర్ ప్రొజెక్టెడ్, ఇట్లా ప్రొజెక్టెడ్ అయినప్పుడు ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాక్సిమం హైట్ వరకు రీచ్ అయినప్పుడు సో టైం టేకెన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత టైం తీసుకుంది, ఒక బాడీ ఇక్కడ వరకు రావడానికి తీసుకున్న టైంని ఏమంటారంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. అర్థమైందా నాన్న? సో ఒక బాడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి ఎంత టైం తీసుకుంది అనేది టైమ్ ఆఫ్ అసెంట్. సో మళ్ళీ ఇంకోసారి చూద్దామా మనం. ద టైం టేకెన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైం ఎంత తీసుకుంది బై అన్ ఆబ్లిక్వలీ ప్రొజెక్టెడ్ అంటే ఇలా ఆబ్లిక్వలీ ప్రొజెక్ట్ అయినప్పుడు బాడీ టు రీచ్ ద మ్యాక్సిమం హైట్. ఇక్కడ ఏంది మ్యాక్సిమం హైట్ అని మెన్షన్ చేసి చూడండి, మ్యాక్సిమం హైట్కి రీచ్ అయినప్పుడు, ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మ్యాక్సిమం హైట్కి రీచ్ అయినప్పుడు ఆ తీసుకున్న టైంని ఏమంటారంటే టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. ఏమంటారు? టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. ఓకేనా. ఈ టైమ్ ఆఫ్ అసెంట్కి ఫార్ములా ఉంటుంది, ఆ డెరివేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మళ్ళీ. ఓకేనా. రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్, మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తా చూడండి నాన్న, ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో డెరివేషన్కి వెళ్దాం మనం. ఓకేనా. సో ఈ టైమ్ ఆఫ్ అసెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇప్పుడు హైలైట్ అనమాట. ఓకేనా. సో ఐఎమ్ ఫైండింగ్ ద డెరివేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ అని హెడ్డింగ్ పెడుతున్నాను నాన్న, ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ ఈజ్ డినోటెడ్ బై TA, స్మాల్ టీ అని పెట్టుకుంటే సరిపోద్ది, TA. ఓకేనా. ఇది ఫైండ్ అవుట్ చేయాలి, TA, టీ సఫిక్స్ ఏ. ఓకేనా. టీఏని ఫైండ్ అవుట్ చేయడానికి. సో డియర్ స్టూడెంట్స్, మీకు కొన్ని తెలవాలి అంటే ఇక్కడ ఒక బాడీ ఇనిషియల్ నుంచి ఫైనల్కి వచ్చినప్పుడు ఇక్కడ వెలాసిటీ వచ్చేసి 0 ఉంటుంది, ఇక్కడ వెలాసిటీ ఏముంటుంది? 0 ఉంటుంది. అర్థమైందా నాన్న? ఇనిషియల్ వెలాసిటీ ఏముంటుంది, ఫైనల్ వెలాసిటీ ఏముంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా. రైట్. ఇక్కడ రాస్తున్నా చూడండి నాన్న, ఇక్కడ రాస్తా చూడండి నాన్న. సో టైమ్ ఆఫ్ అసెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సో ఇనిషియల్ వెలాసిటీ ఇన్ ద వై డైరెక్షన్, విచ్ డైరెక్షన్? వై డైరెక్షన్లో వెళ్తుంది. బాడీ వర్టికల్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఇన్ వై కాంపోనెంట్, వై ఉన్నప్పుడు దట్ ఈక్వల్ టు u sin theta. ఓకే, u sin theta కామా అండ్ ద ఫైనల్ వెలాసిటీ ఈజ్ 0. అంతే కదా. బాడీ మ్యాక్సిమం హైట్కి రీచ్ అయినప్పుడు ఫైనల్ వెలాసిటీ ఏముంటుంది? 0 ఉంటుంది. అండ్ కామా యాక్సెలరేషన్ ఇన్ ద వై డైరెక్షన్. అంటే యాక్సెలరేషన్ ఈజ్ డ్యూ టు గ్రావిటీ ఏముంటుంది అప్పుడు? -g. అప్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు -g, డౌన్వర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు +g ఉంటుంది. రైట్. ఇవన్నీ మనకు తెలిసింది కదా నాన్న. ఇక్కడ టైం అంటే ఏంది? టైం అంటే టైమ్ ఆఫ్ అసెంట్. రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఈ వాల్యూస్ అన్ని వీఆర్ యూజింగ్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్లో నేను సబ్స్టిట్యూషన్ చేస్తాను. సో ఐఎమ్ యూజింగ్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. You know the first equation of motion మీకు తెలుసు కదా. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ చెప్పండి? V is equal to U plus AT. ఓకేనా. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఈ ఫార్ములాలో మనం పైన ఉన్న వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేద్దాం, మనకు టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చేస్తుంది. సో డియర్ స్టూడెంట్, ఇక్కడ T అంటే టైమ్ ఆఫ్ అసెంట్ అన్న సబ్స్టిట్యూషన్ చేయండి. ఫైనల్ వెలాసిటీ వచ్చేసి 0 అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ కాబట్టి u sin theta ప్లస్కి ప్లస్ ఏ మీన్ -g అండ్ ఇంటూ టీ మీన్ టైమ్ ఆఫ్ అసెంట్. ఓకేనా. ఇవన్నీ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసిన నేను. ఓకేనా. రైట్. చూడండి, ఇక్కడ పంపిస్తాం u sin theta ని లెఫ్ట్ సైడ్ పంపిస్తాం,
0 minus u sin theta equal to plus into minus g into time of ascent, right? సో మనకు కావాల్సింది టైమ్ ఆఫ్ అసెంట్. ఇక్కడ సైడ్కి రాస్తున్నా చూడండి అన్న. సో 0 కన్సిడర్ చేయం కాబట్టి మైనస్ u sin theta దట్ ఈక్వల్ టు మైనస్ g ఇంటూ t సఫిక్స్ a. ఓకేనా, మనకు కావాల్సింది ta. సో ఈ gని ఇటు పంపిద్దాం. మైనస్ u sin theta డివైడెడ్ బై మైనస్ g దట్ ఈక్వల్ టు ta, రైట్? సో డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది చూడండి, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, సో వాట్ ఈస్ ద లెఫ్ట్? ఇక్కడ మేము లెఫ్ట్ మిగిలింది మనకు. సో TA టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు u sin theta డివైడెడ్ బై g. ఇది మనకు టైమ్ ఆఫ్ అసెంట్ అంటే u మీన్ ఇనిషియల్ వెలాసిటీ. ఓకేనా, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, టీటా మీన్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో ఇక్కడ యాంగిల్ తెలిసింది అనుకో, ఇనిషియల్ వెలాసిటీ తెలిసింది. చూడండి, g మీన్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ఎంత ఉంటుంది? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఉంటుంది. సో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒక బాడీ మ్యాక్సిమం మనకు యాంగిల్ తెలుసు, ఇనిషియల్ వెలాసిటీ తెలుసు, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాన్స్టెంట్ ఉంటుంది. మనకి ఇనిషియల్ వెలాసిటీ అండ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ రెండు తెలిసింది అనుకో, ఒక బాడీ మ్యాక్సిమం హైట్కి రీచ్ అయినప్పుడు ఎంత టైం పడుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. డెట్ ఈజీ నాన్న. సో దిస్ ఈజ్ ద ఫార్ములా నాన్న, చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టైమ్ ఆఫ్ అసెంట్కి ఫార్ములా అన్న అనేది, ఓకేనా, బాక్స్లో మెన్షన్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ టైమ్ ఆఫ్ అసెంట్. అర్థమైందా? ఐ యు అండర్స్టాండ్? రైట్ నాన్న, ఒక్కసారి రీకాల్ చేద్దామా మనం? రైట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ అంటే ఏంది? ఒక బాడీ ప్రొజెక్టెడ్ అయినప్పుడు ఇక్కడ ఇనిషియల్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి ట్రావెల్ అవ్వడానికి, మ్యాక్సిమం హైట్ వరకు ట్రావెల్ అవ్వడానికి తీసుకున్న టైంనే టైమ్ ఆఫ్ అసెంట్ అంటారు. అర్థమైందా? రైట్, ఇక్కడ డెఫినేషన్ ఉంది, మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, ఇనిషియల్ వెలాసిటీ సంథింగ్ ఉంటుంది. సో మన వై డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది కదా, వై డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు ఇక్కడ ఏముంటుంది నాన్న? ఇక్కడ ఏముంటుంది చెప్పండి? వై డైరెక్షన్లో ట్రావెల్ అయినప్పుడు బాడీ కాంపోనెంట్ వెలాసిటీస్ ఏముంటాయి? ఇక్కడ దిస్ కాంపోనెంట్ వెలాసిటీ u sin theta. ఓకే, హారిజంటల్ వచ్చేసి u cos theta ఉంటుంది. కాంపోనెంట్ వెలాసిటీస్ మనకు అవన్నీ ముందే చెప్పాను మీకు, ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, వర్టికల్ డైరెక్షన్లో వెళ్తుంది, హారిజంటల్ డైరెక్షన్లో వెలాసిటీ అనేది మనకు 0 ఉంటుంది, వర్టికల్ డైరెక్షన్లో కన్సిడర్ చేసుకోవడం జరిగింది. ఓకేనా నాన్న? ఐ యు అండర్స్టాండ్ టైమ్ ఆఫ్ అసెంట్ ఎలా వచ్చిందనే చెప్పడం జరిగింది. చూడండి నాన్న, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, టైమ్ ఆఫ్ అసెంట్ అంటే t సఫిక్స్ a. సో వెలాసిటీ ఇన్ వై డైరెక్షన్ u sin theta, వెలాసిటీ మ్యాక్సిమం హైట్కి రీచ్ అయినప్పుడు వెలాసిటీ 0 ఉంటుంది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మైనస్ g, అప్వర్డ్ డైరెక్షన్ కాబట్టి t మీన్ టైమ్ ఆఫ్ అసెంట్. ఓకేనా నాన్న? సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అప్లై చేసిన ఇదే ఫార్ములా ఎందుకు తీసుకోవాలంటే మనము చూడండి, ఫైనల్ వెలాసిటీ ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఉంది, యాక్సిలరేషన్ ఉంది, టైం ఉంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్లో వాడచ్చు కదా, డిస్ప్లేస్మెంట్ అనేది లేదు కదా. సో డిస్ప్లేస్మెంట్ ఉంటే సెకండ్ ఈక్వేషన్ అప్లై చేసేటోళ్ళం, కానీ మనకు ఇవన్నీ ఉన్నప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషనే సూటబుల్ అవుతుంది కాబట్టి అప్లై చేసిన. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని ఈ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసుకుంటూ పోతే మనకు ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్, మనం కేసెస్ అప్లై చేద్దాం. అంటే యాంగిల్స్ అనేది 0 డిగ్రీ ఉన్నప్పుడు, 90 డిగ్రీ ఉన్నప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ ఏమవుతుంది అనేది కూడా చెప్తున్నా, చూడండి, మీకు వింటారు కదా. రైట్ నాన్న. సో ఐఎమ్ గోయింగ్ టు ద కేస్ నెంబర్ 1. చూడండి, కేస్ నెంబర్ 1 అంటే టీటా ఈక్వల్ టు 0 డిగ్రీ, అంటే యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అనేది 0 డిగ్రీ ఉన్నప్పుడు సో ఏమవుతుంది? టైమ్ ఆఫ్ అసెంట్ ఏమవుతుంది? ఫస్ట్ టైమ్ ఆఫ్ అసెంట్కి ఫార్ములా రాద్దాం. సో టైమ్ ఆఫ్ అసెంట్ వచ్చేసి మనకు ఫార్ములా ఏమొచ్చింది? u sin theta డివైడెడ్ బై g నాన్న. దిస్ ఇస్ ద ఫార్ములా. చూడండి, ఇక్కడ TA దట్ ఈక్వల్ టు u sin 0, టీటా ఎంత ఉంది మన దగ్గర? 0 డిగ్రీ డివైడెడ్ బై g. సో మనకు తెలుసు sin 0 డిగ్రీ అంటే ఎంత నాన్న? sin 0 0, sin 0 0 కదా, మనకు మ్యాథ్స్ వచ్చు కదా. సో టైమ్ ఆఫ్ అసెంట్ u into 0 by divided by g, right? Time of ascent, so u into 0 by g 0. సో నథింగ్, ఇక్కడ ఏమొస్తుందంటే టైమ్ ఆఫ్ అసెంట్ అనేది 0 సెకండ్, అంటే అసలు టైమ్ ఆఫ్ అసెంట్ అనేది ఉండదు. ఎప్పుడు యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 0 డిగ్రీ ఉన్నప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ అనేది ఉండదు. అర్థమైందా నాన్న? ఓకేనా? దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ కేస్. సో వెన్ టీటా ఈక్వల్ టు 90 డిగ్రీ ఉన్నప్పుడు, సో ద టైమ్ ఆఫ్ అసెంట్ ఫార్ములా అప్లై చేద్దాం ఇక్కడ. ఓకేనా?
సో u sin theta డివైడెడ్ బై g. ఓకేనా? సో టీటా ప్లేస్లో 90 డిగ్రీ తీసుకుంటున్నా. టైమ్ ఆఫ్ అసెంట్ ఈక్వల్ టు u sin, వాట్ ఈస్ ద టీటా హియర్? 90 డిగ్రీ, sin 90 డిగ్రీ డివైడెడ్ బై g. టైమ్ ఆఫ్ అసెంట్ దట్ ఈక్వల్ టు u. సో వాట్ ఈస్ ద sin 90 వాల్యూ? సో డియర్ స్టూడెంట్స్, sin 90 వాల్యూ ఏముంటుంది చెప్పగలుగుతారా మీరు? sin 90 ఈక్వల్ టు 1 బెటా, ఎగ్జాక్ట్లీ 1. ఓకేనా? sin 90 1. సో హియర్ ఐఎమ్ రైటింగ్ 1 డివైడెడ్ బై g. సో డివైడెడ్ బై g. సో దెన్ TA ఈక్వల్ టు u బై g. అంటే 90 డిగ్రీ ఉన్నప్పుడే టైమ్ ఆఫ్ అసెంట్ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫార్ములా, దట్ ఈస్ ది ఫార్ములా. ఓకేనా బేటా? సో 90 డిగ్రీ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ 90 డిగ్రీ ఉన్నప్పుడు టైమ్ ఆఫ్ అసెంట్ ఏముంటుంది? u బై g. ఓకేనా? సో 0 ఉన్నప్పుడు అయితే టైమ్ ఆఫ్ అసెంట్ అనేది రాలేదు. సో డియర్ స్టూడెంట్, దీస్ 2 కేసెస్ వెరీ ఇంపార్టెంట్. సో టైమ్ ఆఫ్ అసెంట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైంది కదా? రైట్ నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో డైలీ ఒక చిన్న టాపిక్ని తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరైతే రెగ్యులర్గా వాచ్ చేయండి. సో నా వీడియోస్ అన్నీ మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, చాలా బాగుంటుంది. సో కొత్తగా ఎవరైనా విజిట్ అయిన వాళ్ళు మన ఛానల్కి ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో నా మొబైల్ నెంబర్ మీకు కావాలంటే మెంబర్షిప్ కూడా తీసుకోండి. సో నా మొబైల్ నెంబర్ మీకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తా. మీరు ఇన్స్టాగ్రామ్లో హాయ్ సార్ అని మెసేజ్ చేయండి. సో నా మొబైల్ నెంబర్ మీకు సెండ్ చేస్తా. ఎవరికి? ఇది మెంబర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్ మాత్రమే. ఓకేనా? సో బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న. అప్పుడు